ఇంత బాగా ఫోటో చూపించామకి అర్థం కాల. చికెన్లో నీళ్ళు అయితే ఆవిరైపోయినాయి. చికెన్ నూనె బయటకు వచ్చింది చూడండి. ఈ మరి నూనె బయటకు వచ్చినాక మసాలా ఇది అన్ని కారం పొడి, ధనాల పొడి, పసుపు పొడి అన్నీ ఉన్నాయి దీనిలో. చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ. ఈ పక్క రసం కూడా పొంగొచ్చింది. ఆజో మై రసం పకాయ అవకాడుండి ఆకులని తీసుకొచ్చింది. తోవికి పోయి ఇప్పుడు వచ్చినాడు. ఏం చేయలేము ఇంకా. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్, మై క్లినిక్. మొత్తం అమెరికన్ డాక్టర్స్ పోతున్నారు చూడండి ఇక్కడ హాస్పిటల్ నుంచి. అక్కడ బయట ముదీర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. వరుసగా పెంకులు కానీ అన్నీ. ఇంకా చికెను, రసము మన కోసం వెయిటింగ్ అనమాట. బయట క్లైమేట్ చూడండి ఎట్టున్నదో, చల్లగా ఉన్నది. పోను కొన్ని ఏరియాలలో మంచు కూడా కురుస్తుందంట ఇక్కడ. దానికి అల్లకపోయింది ఇది జిల్లెడ్ చెట్టు. ఇది అన్నీ కలిపినాము. కాకో బతావు కేసాయ్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు మేడం లేదు కదా, అందుకే కొద్దిగా లేట్గా లేచినా కూడా టిఫిన్ అయితే చేసుకున్నా. ఒక చాయ్, ఒక బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు ఎట్టా మేడం లేదు, మంచిగా టమాటా రసము, చికెన్ ఫ్రై అయితే చేస్తా. మీరు లాస్ట్ వరకు చూడండి, నా స్టైల్లో టమాటా రసం అయితే చేస్తాను చూపిస్తా. దానికోసం అయితే అన్నీ తీసి పెట్టుకున్నా. చికెన్ కూడా కుందేసి పెట్టేసిన, దీన్ని ఫ్రై చేస్తా. చికెన్ ఫ్రై, టమాటా రసం చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు ఉన్నాక రెడీ చేస్తా. సో ఇదే మన టిఫిన్ ఈరోజు. రసంలోకి ఒట్టిమిరకాయలు కావాలి. అందుకు గూగుల్లో సెర్చ్ చేసి ఆమెకి ఒట్టిమిరకాయలు అడుగుతున్నా. ఉంటే ఒక 2 ఒట్టిమిరకాయలు వేసామంటే తిరుపతికి బాగుంటుంది. ఇంత బాగా ఫోటో చూపించామకి అర్థం కాల. పచ్చిమిరకాయలు తీసుకోవచ్చు అది బయటికి. అమ్మ పచ్చిమిరకాయలు కాదమ్మా తల్లి, ఇది ఇక్కడ చూడమ్మా ఒట్టిమిరకాయలు ఇవి అని చెప్పి చూపించే పచ్చిమిరకాయలు తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఏం చేసింది, ఒట్టిమిరకాయల పొడి తీసుకొచ్చింది. మిక్సీ కొట్టింటే ఆ పొడి మిక్సీ ఉంటుంది కదా, అది తీసుకొచ్చింది. వద్దులేకపోతలేదు ఇక అట్లా ఉన్నది ఆమెతో. ఏం చేద్దాం, ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలా. అన్నం అయితే ఉన్నది, అన్నము నా ఒక్కటి సరిపోతుంది. సో ఫస్ట్ చికెన్ అయితే ఏం చేద్దాం. చికెన్ లేట్ అవుతుంది. చికెన్ ఒక పక్క, టమాటాలు అదే రసం ఒక పక్క పెట్టేస్తా. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక చికెను, ఒక ఉప్పు పసుపు వేసి ఉడకబెడదాం. మళ్ళా గంట వేసుకున్నాము. ఫస్ట్ ఒక ఉప్పు పసుపు వేసి ఆ వాసన, నీసు వాసన పోయేంత వరకు. నీళ్ళు కూడా అవసరంలా, నీళ్ళు ఉంటాయి, నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు సరే మగ్గనిద్దాం. ముందైతే వీటిని కట్ చేసుకుందాము. ఈ టమాటాలు మొన్న ఇచ్చింది పని మనిషి, అవి ఎట్టి పెట్టుకోండా. ఇంకొక ఎర్రగడ్డ, ఈ చింతపండు, నల్ల చింతపండు, తెల్లగడ్డ, ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. తిరుపతి గింజలు కూడా ఉన్నాయి, సో తిరుపతి వేసేటప్పుడు అవి వేద్దాము. ఇవి అయితే కట్ చేసుకున్నా టమాటాలు. దీంట్లోనే టమాటాలు, ఒక ఎర్రగడ్డ, అన్నీ లావుగానే, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. దీంట్లోనే చింతపండు, నల్ల చింతపండు ఉన్నది నా కాడ, సో కడిగి పెట్టుకున్నాను నీట్గా. దీంట్లోనే ఒక పసుపు, ఒక ఉప్పు, కొన్ని నీళ్ళు. ఈ తెల్లగడ్డ వేయచ్చు, లేదంటే ఒక 2 వేస్తే మళ్ళీ తిరుపతిలో వేస్తా. ఇది ఎత్తుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. దీన్ని ఇంకా బాగా మా టమాటాలు ఇవన్నీ బాగా మగ్గేందుకు పెట్టేద్దాము. ఈ పక్క చికెన్ కూడా ఉడికిపోయింది, అంటే ఉడకడం అంటే పుచ్చిగా ఉడికింది. దీంట్లోనే అల్లం పేస్ట్ వేద్దాము. అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోతుంది. నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి.
దీంట్లో నీళ్ళు ఉంటాయి ఈ చికెన్లో, గడ్డలు కదా ఇవి చికెన్ గడ్డ, నీళ్ళు ఎక్కువ ఇవి. ఈ నీళ్ళు పోయేంతవరకు ఇంకా బాగా ఏం చేస్తే మళ్ళీ మసాలా పొడి వేసేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చికెన్లో నీళ్ళు అయితే ఆవిరైపోయినాయి. చికెన్ నూనె బయటకు వచ్చింది చూడండి. ఈ మరి నూనె బయటకు వచ్చినాక మసాలా ఇది అన్నీ కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ ఉన్నాయి దీనిలో. చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ ఈ సల్లేసి ఎవరు ఉప్పు వేసేసి నేను బాగా కలబెట్టుకునేలా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది అడుగు అంటకంట కలబెడతానే ఉండాలి, అప్పుపోతుంది అడుగు లేకపోతే. తెల్లగా ఉన్న చికెన్ ఎర్రగా అయిపోయింది. ఈ పక్క రసం కూడా పొంగొచ్చింది. ఈ రసం ఎట్టొచ్చదో ఫస్ట్ టైం చేస్తాను. నల్ల చింతపండు వేసిన నల్లగా ఉండదు మొత్తం పులుసు అంతా. ఎట్టున్నా తినేదే. రసము నేను చేయలే ఎప్పుడు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్టొచ్చదో ఏమో. आजो मैं रसम पकाया अभी एक 10 मिनट। 10 मिनट अभी नहीं है, खाना का टाइम में। తోఫిక్ భాయ్ అయితే బండి కడుగుతున్నాడు. తోఫిక్ భాయ్ని కూడా పిలిచిన ఎప్పుడు తింటాడో లేదా అని. అంటే మన టమాటా రసము చికెన్ చేస్తున్నా వచ్చాను. ములికి అని తెలుగులో ఏమంటాడని అడిగినాడు. గోవాకన్యా, మనం గోవాకు అంటాము, కొంతమంది గోంగూర అంటారు. సో ఆయన గోంగూర అన్నాను. అది కరెక్టేనా అంటే కరెక్టేలే, గోంగూర అంటారు, కొన్ని ప్రదేశాల్లో గోవాకు అంటారు. మా ఏరియాలో అయితే గోవాకు అంటాం మేము. రసం అయితే నల్లగా వచ్చింది, ఏమవుతుందో ఇప్పుడు. ఈ రసాన్ని, ఆ పులుసుని, ఆ టమాటాలన్నింటినీ సపరేట్ చేసుకొని టమాటాలన్నీ బాగా మిక్స్ చేద్దాము. సపరేట్ చేసి మళ్ళీ తిరువాత వేసుకోవాలా. నల్లగా ఉన్నది రసము, నల్ల రసం. ఏం చేయలేము, నల్ల రసం దీని పేరు. టమాటా రసం చేద్దాం అనుకుంటే నల్ల రసం చేసినాం. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. చికెన్ కూడా స్మెల్ బాగా వస్తుంది. గుడ్ మార్నింగ్ తోఫిక్ భాయ్. ఈ రెండింటిని అయితే సపరేట్ చేసుకున్నా. నాకు తెలిసి రసం తక్కువ వస్తుంది. ఈ చల్లారినాక బాగా పిసికేద్దాము. చికెన్ అయితే రెడీ అయిపోయింది. తోఫిక్ భాయ్ అయితే టేస్ట్ చేసినాడు, మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఇది చూడాలి రసం. ఇది చల్లారినాక పిసికేసి తిరువాతకి వేస్తా. దీన్ని చల్లార్చేంత ఓపిక లేక మిక్సీ కొట్టేసిన, పేస్ట్ అయిపోయిందంతా. ఇంకా తిరువాత వేద్దాము. ఇందులోనే తిరువాత గింజలు, తెల్లగడ్డలు నలిపేసినట్టు. ఇంకా ఒట్టిమిరకాయలు రెండే ఉన్నాయి, అవి డబ్బాలని ఎతికితే దొరికినాయి. దీంట్లోనే ఈ రసం పోసుకున్నాము. ఈ రసం లాగలేదా, నాకేదో తేడా కొడుతుంది. కొన్ని నీళ్ళు పోసుకుంది, చిక్కగా ఉన్నది. బాగా రమ్మ తల్లే. ఇంకో కారం వేసుకుందాం. సాల్ట్ ఒక రవ్వ,
బాగా చిక్కగా వచ్చింది నల్ల నల్ల రసము. అన్నీ వేసిన 10 నిమిషాల్లో మగ్గనిద్దాము. చూద్దాం ఏమవుతుందో. రసం ఉడికింది, దానిపైన కొత్తిమీర వేస్తే ఇంకా భలే ఉంటుంది. కొత్తిమీర అడుగుతా ఉన్నదో లేదో, అది కూడా ఏదేదో తెచ్చిచ్చదేమో. ఆమెకాడ ఉండి ఆకులన్నీ తీసుకొచ్చింది. కొత్తిమీర ఏదో నువ్వే తీసుకో అని. కొత్తిమీర తీసుకున్నా. దీన్ని కొద్దిగా చికెన్ పైన రసం పైన వేస్తా. రసం గుమ్మగుమ్మలాడుతుంది. ఇంట్లో కూడా ఒక కొత్తిమీర వేస్తాం, బాగుంటుంది. అది అన్నము కూర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. తోఫిక్ భాయ్ లేడని చెప్పి తోఫిక్ భాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. తోఫిక్ భాయ్ బండి వేసుకొని ఆడుకోపోయిన డ్యూటీ ఏం బండి ఆయన కోసం వెయిట్ చేసిన. ఇప్పుడు మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. కరెక్ట్గా ఇప్పుడు 1:10 వస్తుంది. ఏమో ఆడికి పోతుందేమో. ఇంకొక మేడం ఉంది కదా, మేడం వాళ్ళ కోడలు, ఆయన కోసం వెయిట్ చేసి నా బాయిలో నేనే బండి. నాదే తప్పు, ఏం చేయాలా? నేను గొంతు తవ్వుకొని నేనే గొంతులో బండిట్టున్నది. ఆయన కోసం వెయిట్ చేసిన, ఆయన వస్తాడేమో అని. ఇంతసేపు రానే రాలా. నేనేమో అన్నం కూర అన్నీ రెడీ చేసి పెట్టేసిన. వాళ్ళ ఆడికి పని మనిషి ఫోన్ చేసింది అన్నం తిన్నావా అని. ఆమె ఏమన్నా అడుగుతుందేమో అని తినేలే అని చెప్పిన. మేడం అడిగిందంట అన్నం ఇచ్చేయి వెంకీకి బయటికి పోవాలని. మేడం ఏం తప్పులే, నాదే తప్పు. ఇంకా మేడము యాడికి పోతుందో తెలియదు, ఎన్ని గంటలకు వస్తుందో కూడా తెలియదు. నేను అన్నం తిన్నా అనుకుంటుంది. ఇంకా లొకేషన్ కూడా పెట్టినట్టుంది. ఇంకా సచ్చే గొర్రె నేను. లొకేషన్ కూడా వచ్చింది. ఏడున్నది లొకేషన్? ఈ లొకేషన్ వచ్చేసింది మనకు. ఎంతసేపు? దగ్గరే 11 నిమిషాలు. చూద్దాం, భిన్న వస్తే పర్వాలే, లేదంటే ఏం చేయలేము. ఇంకా తోఫిక్ భాయ్ ఇప్పుడు వచ్చినాడు, ఏం చేయలేము. ఇంకా జాకో ఆయగా ఏం చేద్దాం, ఇంకా తప్పదు. ఇంకా తోఫిక్ భాయ్ కూడా వచ్చేసినాడు. దగ్గరే కాబట్టి నాకు తెలిసి భిన్ననే వస్తాము. ఏదో క్లినిక్ కానీ, మై క్లినిక్ ఏదో కానీ, మై క్లినిక్. చూద్దాం. ఇదే మేడం ఇచ్చిన లొకేషను, మై క్లినిక్. ఇది సుల్తాన్ రోడ్లో అయితే ఉన్నది. మేడం లోపల పోయింది, ఇంకా ఏ టైంకి వస్తుందేమో. ఇంకా అట్టా పోయి తిరుక్కొని వచ్చి పార్కింగ్ చేయాలి. ఏడ పార్కింగ్ లేదు. ఏడేదో పని జరుగుతుంది. ఈ పక్క పార్కింగ్ ప్లేస్ ఉన్నది దీనిది, కానీ దీంట్లో పోతే ఫుల్ అయిపోయి ఉంటుంది బండ్లు. ఆ బండ్లు ఫుల్ అయిపోయి బయట పెట్టేసినారు. ఈడాండ పెట్టినాం అనుకో, మళ్ళీ అదంతా రౌండ్ వేసుకొని రావాలి. ఈ పక్క ఆడలేదు, అందుకే అట్ట తిరుక్కొని పోయి ఆ పక్క పెట్టుకునేస్తే అట్ట మేడం వచ్చినప్పుడు రావచ్చు. ఇది చూడు, చెరువు అయిపోయింది, నీళ్ళు వానబడి ఖాళీ ప్లేస్ అంతా నీళ్ళు నిలబడిపోయినాయి. ఓయమ్మ, చిన్న మినీ చెరువు ఉన్నట్టున్నది. ఎట్లా నిలబడిపోయినాయి నీళ్ళు. ఏడు దోవ ఏడు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి కాఫీ ఏదో తినేటి అన్నీ అంగళ్ళు అనమాట. అవి బకాల టైపు అన్నీ రోడ్డు వార పెట్టున్నారు. ఇవన్నీ ఇదంతా హాస్పిటల్ వెనక పక్క దోవా. బాగా చూడండి ఎట్ట కట్టినారు, వరుసగా పెంకులు కానీ ఇవన్నీ. ఆ దోవ వచ్చి హాస్పిటల్ పోతుంది. ఆ దోవలో ఏడన్నా పార్కింగ్ చేసినామంటే మళ్ళీ ఆమె ఫోన్ చేసినా వాడు తిరుక్కొని పోవచ్చు. ఇక్కడ కూడా రోడ్లపైనే పెట్టేసి ఉంటారు పనులన్నీ. అది హాస్పిటల్ మీ ఏడాన్న పెట్టేస్తా.
హాస్పిటల్ వెనక పక్క సందులో అయితే పెట్టినా. ఇంకా ఫోన్ చేస్తే వెళ్ళిపోవచ్చు. ఇంత పెద్ద హాస్పిటల్ చూడు. తోఫిక్ భాయ్ అంత పని చేసినాడు. ఇంటికి పోయేసరికి ఏం చేయలేం. ఎప్పుడు వచ్చేది కూడా తెలుదాము. మొత్తం అమెరికన్ డాక్టర్స్ పోతున్నారు చూడండి ఇక్కడ హాస్పిటల్ నుంచి. అక్కడ బయట ముదీర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. అమెరికన్ డాక్టర్స్ అనుకుంటా మొత్తం. వాళ్ళందరికీ ఆయన సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు బయట నిలబడుకొని. ఓయమ్మ చాలా మంది ఉన్నారా? వచ్చానే ఉన్నారు బయటికి. టైము 2:30 అయింది. 2:30 కావస్తుంది. ఆమెమో ఇంకా రాలా. వచ్చా నేను ఇంకా. వాళ్ళ కోసం సపరేట్ బస్సు కూడా ఉంది చూడండి అక్కడ. ఆ బస్సులో పోతున్నారు అందరూ. ఇప్పుడే వచ్చినాము. ఇప్పుడు టైం 3 అయింది. తోఫిక్ భాయ్కి మెసేజ్ చేసిన. తోఫిక్ భాయ్ నాకు తెలిసి రాడు. ఎందుకంటే వాళ్ళ మేడం ఆడ పెయింటింగ్ వేస్తుంది. ఆడ కిటికీ తెరుచుకొని ఉన్నది. మెసేజ్ చేసిన. తోఫిక్ భాయ్ మై అభి ఆయా తుమ్ కిధర్ హై మెసేజ్ చేయండి మళ్ళీ నాకు. వస్తున్నా అన్నాడు. ఇప్పటికే టైము 3:10 కావచ్చుంది. చాలా లేట్ అయిపోయింది పాపం. తోఫిక్ బైక్ కూడా లేట్ అయిపోయింది. ఆయన కోసం నేను వెయిట్ చేసి నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు నా కోసం ఆయన వెయిట్ చేశాడు. నా దగ్గర అన్నం తక్కువ ఉందని తోఫిక్ బై అన్నం అయితే తెచ్చుకున్నాడు వాళ్ళ ఇంట్లో నుంచి. ఏమో వాళ్ళు నూనె అంతా వేసారు దీంట్లో నూనె వేసారు. మనం నూనె వీళ్ళు అంతే. ఇంకా చికెను రసము మన కోసం వెయిటింగ్ అనమాట. పొద్దున్న తోఫిక్ బై నా కోసం వెయిట్ చేసినాడు. పొద్దున్న తోఫిక్ బై కోసం నేను వెయిట్ చేసిన. ఇప్పుడు తోఫిక్ బై నా కోసం వెయిట్ చేస్తాను. క్యా హో గయా క్యా వచ్చా. ఇప్పుడు చూద్దాం దీని టేస్ట్. రసం బాగా చిక్కగా వచ్చింది. ఇది రసం లాగా లేదు, ఇది సాంబార్ లాగా ఉన్నది. సాంబార్ से ऐसा है సాంబార్. చూద్దాం ఈ రసం ఎట్టొచ్చిందో. ఫస్ట్ టైం చేశాను నేను. చిక్కగా వచ్చింది. అయితే నీళ్ళగా రాలా, చాలా చిక్కగా ఉన్నది. సాంబార్ చేసుకుంటే ఎట్టున్నది అట్టున్నది. దీని టేస్ట్ చూడాలి ఎట్టున్నదో. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. నిజంగా బాగున్నది, చాలా బాగుంది. ఈ చికెన్కి దీనికి మంచి కాంబినేషన్. एक बार खाओ बताओ भाई कैसा है ये. क्या रसम? मेरे उधर का दाल है. दाल नहीं है, दाल एक भी नहीं है उसमें. बोलो रसम. चारू चटनी नहीं है. रसम है. काली टमाटा ऐसा दाल है. टमाटर का चटनी मेरे उधर. इसका कॉम्बिनेशन है देखो. चिकन का कॉम्बिनेशन बहुत टेस्ट है. चिकन भी बहुत टेस्ट है ना. चिकन तो पहले ही ट्राई किया. अभी बोलो दो कॉम्बिनेशन कैसा है. अच्छा है. दोनों मिलकर बहुत अच्छा है. చాలా బాగా వచ్చింది. అయితే బయట క్లైమేట్ చూడండి ఎట్టున్నదో. చల్లగా ఉన్నది. టైం 5:30 అయింది. ఫుల్ చలి వేస్తుంది. పోను కొన్ని ఏరియాలలో మంచు కూడా కురుస్తుందంట. ఇక్కడ చలి మాత్రం అదరేస్తుందంట. ఇప్పుడు 5:30కే చలి ఎక్కువ ఉన్నది. అంత చల్లగా అయిపోయినాయి ఏళ్ళు. మేడం లేదు కాబట్టి అట్టా బయటకు వచ్చి కూర్చోవాలన్నా. మేడం ఉంటే అస్సలు కుదరదు బయటకు వచ్చి. దానికి ఎప్పుడు ఆ ఫోన్ కాడ కాసుకోవాలన్నా, ఎప్పుడెప్పుడు ఫోన్ కొడుతుంది మేడమా అని. ఒకవేళ మనం పొరపాటున బయటికి పోయినామంటే ఫోన్ చేసినా ఆడికి పోయినా ఉంటుంది. అందుకే ఆ రూమ్ వదిలి వచ్చేదేలే. మేడం లేకపోతే అట్టా తిరగచ్చు బయట. ఇక్కడ చూడు, ఇది ఫోన్ బూత్లో అదే ల్యాండ్ ఫోన్లు ఉంటాయి కదా, దానికి అల్లకపోయింది ఇది జిల్లెడ్ చెట్టు. బాగా ఎంత ఉన్నాయి స్వామి ఆకులు. ఇవి పెద్ద ఆకులు, కానీ అంత చుట్టూ చుట్టకపోయింది. పెద్ద మాన్ అవుతుందని ఇప్పుడే చూస్తున్నా నేను ఈ జిల్లెడ్ చెట్టుని. అన్నీ చిన్నవి చూసినా కానీ ఇంత పెద్ద జుల్ల. ఈ పక్క రాగి చెట్టు కూడా ఉన్నది. తోఫిక్ భాయ్ బొరుగులు తెచ్చినాడు. ఇది వాళ్ళ దేశం నుంచి వచ్చినాయి అంట. అంటే ఇక్కడికి వచ్చినాయి.
ఈ ఉప్పు పురుగులు కానీ వీటితో పొద్దునపూట ఉగ్గాని చేసుకుంటాం కదా, ఆ ఉగ్గాని నేను చెప్పిన ఇంతకుముందు బొరుగులతో ఉగ్గాని అనేది చేస్తారు, బాగుంటుంది పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ కానీ. ఆయన ఉప్పు పురుగులు తెచ్చి దీంతో చెయ్యి, నువ్వు అప్పుడు చెప్పినావు కదా ఒకసారి చెయ్యని, దీంతో అది కాదు చేసేది, మంచి బొరుగుల మసాలా చేస్తా తిను అని చెప్పిన. సో దానికి మనము గుడ్లు ఉడకబెట్టి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు చేయి రూమ్లో చేసి ఎత్తుకొని రా రూమ్లో, కానీ ఏం చేయలేము ఇంకా, చేద్దాం గుడ్లు ఉడకబెట్టి. ఆయనకు నచ్చదో నా స్టైల్లో చేస్తాను, నచ్చకేమలే బ్రహ్మాండంగా తింటాడు చేస్తే, మనం బాగా టేస్టీగా ఉన్నాయని తెస్తాడని. ఇవి కూడా బాగా చేస్తాడులే అని చెప్పి తెచ్చినాడు. నీ పాస్ కూడా ఇవన్నీ కట్ చేసుకున్నాయి ఎర్రగడ్డలు, అయ్యి సన్నగా బాగా సన్నగా కట్ చేసుకోవాలి, ఇవి మొత్తం సన్నగా కట్ చేసిన. ఇంకా దీంట్లోనే మసాలా పొడి, ఇంకా దీనిపైన గుడ్డు వేస్తే కలిపేస్తే అయిపోయి. మసాలా కుమ్మిడిచిన గుడ్డు అయితే తోఫిక్ బైనే ఉడకబెట్టమని చెప్పిన. తోఫిక్ బై నువ్వు అవి ఉడకబెట్టు, నేను ఇవన్నీ కలుపుకొని వస్తాను చెప్పిన. సర్లే అన్నాడు. తోఫిక్ బై అయితే 4 గుడ్లు ఉడకబెట్టమంటే 5 గుడ్లు ఉడకబెట్టాడు. దీంట్లోనే మనము నిమ్మకాయ వేద్దాము. ఈ నిమ్మకాయ కూడా గజ్జి నిమ్మకాయ కానీ పెద్దది కానీ. कभी खाया ऐसा मसाला बुरबुल? कभी नहीं इसीलिए आपने बोला मैं ले आया. मैं सोचा ये దీంట్లో కొరవ నూనె డబ్బాలో వేసుకున్నాడు, ఈ బొక్క సరిగా పడలా దీనికి. ఇంకా ఈ గుడ్డు ఇట్లా కట్ చేసుకొని కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే కలిపేయచ్చు. చూసారా ఇవన్నీ కూడా అవి మరి కట్ చేసుకోవాలా, ఇంకా దీంట్లో వేసేయడం అంతే. కలిపేస్తే మసాలా బొరుగు రెడీ. అన్నీ కలిపినాము. కాకో బతావు कैसा है? बहुत टेस्ट है. पूरा पूरा यही है, पूरा मसाला पूरा. जर्रा नमक पड़ा तो बहुत अच्छा था. नमक डालो जरा, साल्ट डालो, కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది. అద్భుతంగా ఇంక తిన్నామంటే అన్నము కడుపు నిండిపోతుంది మాకు. బాగున్నాయి, దండిగా చేసినాము. నైట్ డిన్నర్ మస్త్. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.